బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ కంపెనీకి చెందిన హెచ్పీసీఎల్ రిఫైనరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు విపరీతంగా వ్యాపించి ఆకాశాన్ని అంటుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 20 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి నిరంతరం శ్రమిస్తున్నాయి. ఈ ఘటనకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. సమీప ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇక రాజస్థాన్ లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ సంఘటనా స్థలం దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? శాలిని, రాజస్థాన్ లోని పచ్ప్రద వద్ద హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ప్రారంభించవలసి ఉన్నటువంటి ఈ రిఫైనరీలో ఈ రోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఎస్పీజీ, అదేవిధంగా పోలీస్ బందోబస్తు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ లోపల చాలా మంది ఉన్నారని, ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బయటికి తరలించడంతో ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు అని చెప్పేసి కూడా, ప్రాణ నష్టం సంభవించలేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రిఫైనరీలో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగడంతో ఆ పొగ ఆకాశాన్ని కమ్మేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున పొగ రావడంతో అక్కడ అప్రమత్తమైనటువంటి అధికారులు ప్లాంట్ తో ఉన్నటువంటి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే 20 అగ్నిమాపక యంత్రాలు అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో వారైతే తీవ్రంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు మంటల్లో దగ్ధమైనటువంటి ప్లాంట్ కు సంబంధించి యంత్ర పరికరాలకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అయితే ప్రాథమిక అంచనాకు వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ప్రాణ నష్టం అయితే లేదు. అయితే ఈ ప్లాంట్ నుంచి అగ్ని ప్రమాదం ఇతర ప్లాంట్లకు విస్తరించకుండా ఆపే ప్రయత్నం అయితే అధికారులు, ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు దీనికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయాల్సి ఉంది. దాదాపు 79,450 కోట్ల మెగా ప్రాజెక్టుకు సంబంధించి దీనికి సంబంధించి పనులు కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు అక్కడికి ప్లాంట్ కు సంబంధించి విధుల్లో ఉన్నారు. అక్కడ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు, ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సమయంలో ఇట్లాంటి ఘటన జరగడం ఒక్కసారిగా కూడా అందరూ షాక్ కు గురి కావడం జరిగింది. దీంతో అయితే ప్రమాదానికి సంబంధించి ఒకవేళ షార్ట్ సర్క్యూట్ కారణమా, లేదైతే ఏవైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా అన్నటువంటి దానిపై అయితే అధికారులు దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మంటలను ఇతర యూనిట్లకు వ్యాపించకుండా ప్రస్తుతం అయితే అధికారులు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు దీనికి సంబంధించి అక్కడే ఉండి దగ్గరే ఉండి ఫైర్ ను వాళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. దీన్ని మినిమైజ్ చేయాలి నష్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ మంటలను ఆర్పే కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడంతో రేపు యథావిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
పర్యటన ఉంటుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి కాసేపట్లోనే పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.